ఏమి తెలియదు మేడం, సీరియస్లీ సార్ నోస్ నథింగ్ అబౌట్ గ్రూప్ 1. సార్ మాట్లాడకపోతేనే చాలా మంచిది. సుప్రీం కోర్టులకు సుప్రీం మీకెందుకు అసలు మీరు చెప్పండి, నేను అడుగుతా, చెప్పండి 4 క్వశ్చన్లు చెప్పండి అన్న. అట్లా కాదు, ఇప్పుడు అడగల బల్మూర్ వెంకట్ ఏ ప్రిలిమ్స్ రాసిందని కేసేసిండు, బల్మూర్ వెంకట్ ఏ ప్రిలిమ్స్ రాసిందని కేసేసిండు, బల్మూర్ వెంకట్ ఏ ప్రిలిమ్స్ రాసిందని కేసేసిండు, బల్మూర్ వెంకట్ ఏ ప్రిలిమ్స్ రాసిందని కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఏ ప్రిలిమ్స్ రాసిందని మా దగ్గరకు వచ్చిండ్రు, ఏ ప్రిలిమ్స్ రాసిందని అడిగినరు. ప్రిలిమ్స్ రాస్తేనే అడగాల, ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే అడగాల. ఒక ఆస్పిరెంట్ గా, ఒక నిరుద్యోగిగా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? చెప్పండి కొంచెం మీరే మీరు కూడా కేసేశారు. ఆ రోజు డబ్బులు ఎవరు పెట్టారు? ఇప్పుడు ఆ రోజు మీరు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు కేసేసారు. అప్పుడు ఎవరు చేశారు? బల్మూర్ వెంకట్ నిరుద్యోగి. ఆ రోజు బల్మూర్ వెంకట్ నిరుద్యోగి. బల్మూర్ వెంకట్ రాశాడా? అది లేకపోతే అప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చారు పెద్దలు, అదే రేవంత్ రెడ్డి గారు పెద్దలు వచ్చారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రిలిమ్స్ రాశారా? ఆ రోజు రాహుల్ గాంధీ గారు ప్రిలిమ్స్ రాశారా? అన్న చెప్పండి, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం బాధ్యత. నేను అడిగిన దానికి చెప్పండి అన్న. ఇప్పుడు మా చెల్లిని క్వశ్చన్ చేశారు, ఆమె మా వైపు నుంచి పోరాడుతుంది, మా చెల్లిని క్వశ్చన్ చేశారు, మీరు దానికి ఆన్సర్ చెప్పండి అన్న. బీఆర్ఎస్ పార్టీ గ్రూప్ 1 రద్దు చేయాలని, ఎందుకంటే వాళ్ళ ఆయంలో 2 సార్లు ఫెయిల్యూర్ అయింది కాబట్టి జీవో నెంబర్ 29 సవాల్ చేశారు. జీవో నెంబర్ 29 సవాల్ చేశాం. గ్రూప్ 1 రద్దు కాదు, జీవో నెంబర్ 29 ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలకు అన్యాయం అవుతుంది. ఆ అన్యాయం జీవో నెంబర్ 29 కావాలనేది అశోక్ గారు కదండి. సంతకాలు పెట్టించే కదా జీవో నెంబర్ 55 లో మనకు అన్యాయం జరుగుతుంది అనేది. కానీ అంతకన్నా ఎక్కువ అన్యాయం జరిగింది కదా 29 ద్వారా. 29 కంటే 55 బెటర్ అని చెప్పి మళ్ళీ మాట్లాడారు. ఇప్పుడు ఒకటి మేడం, 29 అంత దారుణంగా ఉంది. వీళ్ళ పార్టీ శాపంగా మారింది అది 29. ఇది వాస్తవం. పాస్ అయ్యారని అడిగారు కదా దయాకర్ గారు. నేను ఒకటే క్వశ్చన్ వేస్తాను. మీ ముఖ్యమంత్రి గారు, మీ రాహుల్ గాంధీ గారు ఎవరైతే సంవిధానం పట్టుకొని మాట్లాడతారు కదా, సోషల్ జస్టిస్ అని, రిజర్వేషన్ అని, బికాస్ ఆఫ్ దిస్ జీవో 29 ఎస్సీ ఎస్టీ బీసీ మార్జినలైజ్ కమ్యూనిటీ స్టూడెంట్స్ కి రిజర్వేషన్ అవకాశాలు రాలేదు. బాక్స్ రిజర్వేషన్ అనేది వాళ్ళకి లేదు. వాళ్ళు ఎలా క్వాలిఫై అవుతారు చెప్పండి? టీనా దబీ లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ అండి ఈ రోజు ఆల్ ఇండియా ర్యాంకర్స్, వాళ్ళు రిజర్వేషన్స్ లో పాస్ అయిన వాళ్ళు. మీరు ఈ రోజు మా రిజర్వేషన్ తీసుకొని అగ్రకులాలకు ఇచ్చి మీరు పై నుంచి మా గురించి మాట్లాడతారు ఏంది? మీరు ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో చూడొద్దు, మా కోణంలో చూడండి, మా విధానంలో చూడండి. మీరు 29 జీవో అనేది మీకు కూడా తెలుసు, మీకు తెలుసు, మీరు తెలుసని నేను అనుకుంటున్నా. నిరుద్యోగులు చెనగాని దయాకర్ గారి టీమే నిరుద్యోగులు, వాళ్ళు మాత్రమే సంతకాలు పెట్టుకున్నారు. మేము సంతకాలు పెట్టలేదు. 29 కావాలని సంతకాలు పెట్టి అశోక్ గారు వచ్చారు. జీవో 29 కావాలని సంతకాలు పెట్టామన్నా. జీవో 29 అంటే కొంత అన్యాయం జరుగుతుంది. మేము సంతకాలు పెట్టే గవర్నమెంట్ కి తెలియదా? ముఖ్యమంత్రి గారికి తెలియదా? మేము సంతకాలు పెడితే చేసేస్తారా? ముఖ్యమంత్రి అభిప్రాయాలతోని ఒక విద్యా నిపుణులతోని ఈ ప్రభుత్వం అన్న మీరు పెద్దవాళ్ళు ఎట్లా మాట్లాడతారన్నా? మీరు ఒక మార్జినల్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి మా అందరూ వాయిస్ వినబెడుతున్నప్పుడు నువ్వు ప్రిలిమ్స్ రాశావా అని ఎట్లా క్వశ్చన్ చేస్తారన్నా? ఇప్పుడు మీరు వచ్చిన లీడర్లు అందరూ కూడా మా దగ్గరకు వచ్చి అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చున్నారు, మీకు అందరూ కూడా తెలుసు, మీరు కూడా వచ్చిన్నారు. కానీ ఆ రోజు వాళ్ళందరూ ప్రిలిమ్స్ రాసిన వాళ్ళ మా వైపు నుంచి కొట్లాడతారని మేము వాళ్ళ వెనుక నిలబడ్డాం కదా. ఇప్పుడు కూడా మా చెల్లి నిలబడుతుంది. నేను అనేది ఎవరిని మేము కించపరిచినట్టు ఏదో లాగా ఇప్పుడు మాట్లాడలేదన్నా. మీరు ప్రిలిమ్స్ రాసిన మీరు చాలా వేదికల దగ్గర మీరు మా ప్రత్యూష రాథోడ్ గారు, మీరు ఇంత ముందుకు
ఇవాళ మనకు కావాల్సింది నిరుద్యోగులకు ఏజెండా అయింది, ఉద్యోగాలు కావాలి. మాట్లాడతారు అవే అడుగుతున్నాం అన్న. పరిధి దాటి అందాల అవే అడుగుతున్నాం అన్న. ఇప్పుడు పోయి రకరకాల అన్న, అన్న, అవే అడుగుతున్నాం. లక్ష రూపాయలు ఒక pay లక్ష- చేశారు. 1,40,000 ఉద్యోగాలు రాలేదు కానీ 8,000 మాత్రమే. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి డిఏలు సరెండర్ ఇవ్వకుండా మేడం మీరు ఒక క్వశ్చన్ అడగండి, 1,40,000 ఉద్యోగాలు ఇంకెందుకు రాలేదు? మీరు ఈ రాష్ట్రంలో లక్షల ఉన్న నలభై ఖాళీలను ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. ఇప్పుడు అదే అన్న, మీరు ఇక్కడ లక్షలే కాదు. మీరు ఇచ్చిన 10 లక్షల ఉద్యోగాలు చాలా మంది దాన్ని మేము ప్రత్యూష్ ఆహ్వానిస్తాం, 10 లక్షల ఉద్యోగాలు ఆహ్వానిస్తాం. కానీ అంతకన్నా ముందు మీరు మీరు ఇచ్చిన ఇందాక ఈ నుంచి- హామీ నెరవేరలేదు కదా, మీరు ఇచ్చిన 2 లక్షల హామీ నెరవేరలేదు. మేము ఎట్లా నమ్ముతాము? మీ మాటనే కాదు, మీ మాటనే కాదు, సాక్షాత్తు TSPSC చైర్మన్ గారే, మరిన్ని ఉద్యోగాల TSPSC భర్తీకి చైర్మన్ గారే చెప్పిన మాట రవి గారు ఒక్క లేదు. నిమిషం దయాకర్ గారు, మీరు ఇందాక నుంచి చెప్తారు కదా మేము వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి 60,000 ఉద్యోగాలు ఇచ్చాడా అని చెప్పి మనం పోల్ పెడితే ఇచ్చారు అని 4% మంది చెప్పారు, ఇవ్వలేదు అని 96% చెప్పారు. ఇక్కడే మీరు ఎన్ని ఇచ్చారు అనే విషయం అర్థమవుతుంది. అదే విషయం పక్కన పెడితే విద్యాశాఖ మంత్రికి సంబంధించి అశోక్ గారు ఏదో మాట్లాడారు అని చెప్పేసి ఆయన మీద అన్నారు కదా. నిజంగా విద్యాశాఖ ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. అది కాకుండా దానికంటూ సపరేట్గా ఒక మంత్రి ఉంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు కదా, వినడానికి టైం ఇస్తారు కదా, టైం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఇన్ని శాఖలు ఉండేటప్పటికి ఆయనకి విద్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నారు, టైం ఇవ్వలేకపోతున్నారు అని. అంటే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ విద్య పట్ల ఒక పూర్తి అవగాహనతోని తెలంగాణ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలనే ఆలోచనతోని ఉంది కాబట్టి ఆయనకు ముందు చూపు తెలంగాణలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనే ఒక ప్రధానమైన ఆకాంక్షతోనే విద్యాశాఖ మంత్రి తన దగ్గర పెట్టుకొని నడుస్తుంది కాబట్టి తెలంగాణలో విద్య ఇంత పురోగతిలో ఉంది. ప్రభుత్వం రాగానే యూనివర్సిటీ 10 ఏళ్ల పాటు కుంటపడినటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలకు వీసీలు నియమించారు. ఇవాళ వాళ్ళకు నిధులు ఇవ్వగలిగిండు. వాళ్ళ ఎమ్మటే అధ్యాపక నియామకాల కోసం కూడా ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఇలా యూనివర్సిటీలకు ప్రతిష్టం చేయడానికి, డెవలప్ చేయడానికి ఒక పెద్దపీట వేశారు. తెలంగాణలో మీరు చూస్తే గత 10 ఏళ్ల కంటే మొత్తం కూడా అస్తవ్యస్తమై నిర్లక్ష్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, అన్ని కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వ స్కూల్స్ భర్తీ అయినాయి. ఇవాళ లక్షలాది మంది అడ్మిషన్లు ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇవాళ స్కూల్స్ అడ్మిషన్స్ పొందారు. ఒకటి మేడం, నేను 1 by 1 మాట్లాడుతా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ స్కూల్స్తో పాటు ఎడ్యుకేషన్కు ఒక పెద్దపీట వేయాలని భరోసాతోనే ఆయన ఉంచారు. ప్రభుత్వ ఒక విద్యాశాఖ మంత్రి లేకుండా ఇవాళ పరీక్షలు కానీ, లేకపోతే పోటీ పరీక్షలు కానీ, లేకపోతే SSC కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఎంసెట్ కానీ ఎక్కడైనా ఆగింది, ఎక్కడైనా ఇబ్బంది అయిందా? గత పాలనలోనే మీరందరూ చూశారు, బీఆర్ఎస్ సాయంలో ఇంటర్మీడియట్ పరీక్ష మూల్యాంకనంలో అనేక తప్పిదాలతో 37 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరందరూ ఇక్కడెక్కడైనా లోపాలు జరిగిన చాలా అద్భుతంగా, చాలా ఆదర్శంగా ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది కాబట్టి తన దగ్గర శాఖను పెట్టుకున్నారు. కాబట్టి ఆయన నిత్యం ప్రభుత్వం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి